ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? గులాబీ బాస్ కేసీఆర్ ఎమ్మెల్సీగా ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఇంతకీ ఎమ్మెల్సీ రేస్లో ఉన్న నేతలెవరు? సభలో ఉన్న బలాబలాలను బట్టి బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పోటీ చేస్తుందా, లేక రెండవ స్థానానికి అభ్యర్థిని బరిలోనికి దింపుతుందా? అసలు ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29న ఖాళీ అవుతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే స్కెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎగ్గే మల్లేశం పదవీకాలం ముగియనుంది. ఇక ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజ్ ఉల్ హసన్ అఫెండి కూడా బీఆర్ఎస్ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం కూడా ముగియనుంది. ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఏడాది క్రితం కాంగ్రెస్లో చేరారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్సీ స్థానం మాత్రమే దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. అందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. దాంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 28కి పరిమితమైంది. ఆ క్రమంలో బీఆర్ఎస్కు ఎమ్మెల్యే కోటాలో దక్కనున్న ఒక్క ఎమ్మెల్సీ స్థానం ఎవరిని వరుస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వారు గులాబీ పార్టీలో చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం రిటైర్ కానున్న సిట్టింగ్లతో పాటు మరికొందరు పదవి ఆశిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన ఎఫెక్ట్తో స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ తెరమీదకు వచ్చింది. కులగణనను తప్పుల తడక అంటున్న బీఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషన్పై అదే వాయిస్ వినిపిస్తోంది. మరి పార్టీకి దక్కనున్న ఏకైక ఎమ్మెల్సీ పదవిని బీసీలకు కేటాయించి గులాబీ బాస్ వారిపై తన చిత్తశుద్ధిని చాటుకుంటారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఆ లెక్కలతోనే బీఆర్ఎస్లోని బీసీ నేతలు సైతం ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీసీకి అవకాశం ఇస్తే పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగు రామన్నకు అవకాశం దక్కవచ్చంటున్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎస్టీ వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్కు కూడా మళ్లీ తనకు రెన్యువల్ అవుతుందేమో అనే ఆశాభావంతో ఉన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్కి ఒక్క స్థానం దక్కే అవకాశం ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు రెండవ అభ్యర్థిని కూడా బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండవ అభ్యర్థిని పెడితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తే సుప్రీంకోర్టులో దీనిని అస్త్రంగా చేసుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడితే వారిపై వేటు తప్పదని గులాబీ పార్టీ చెబుతోంది. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొత్తానికి త్వరలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారనున్నాయి. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటాయనేది చూడాలి.